వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కనిపించని పోలీసులు, ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన పోలీసులు జగన్మోహన్ రెడ్డికి Z+ భద్రత ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ వలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా పోలీసులైతే జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇస్తున్నట్లు ఎక్కడా కూడా కనపడట్లేదు. చూస్తున్న వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆయన పర్యటనకు వచ్చిన జనాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పైకి జనాలను పోలీసులే తరుముతున్నారా అనేటట్లుంది. ఎందుకంటే Z+ భద్రత ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి, దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రతిపక్షంలో ఉండి కూడా 40% ఓట్లు పడిన ఒక నాయకుడికి భద్రత కల్పించలేకపోగా ఆయన పైన అవాకులు చవాకులు పేలుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, వాళ్ళ పచ్చ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రికి 40% ఓట్లు పడి ప్రతిపక్షంలో కూర్చున్న ఒక ప్రజాదరణ కలిగిన నేతకి, జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేకపోతే ఒక సామాన్యుడికి ఈ రాష్ట్రంలో ఏం భద్రత ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఎక్కడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ పోలీసులు ఉన్నట్టు ఎక్కడా కూడా కనబడట్లేదు. ఉదాహరణకు నిన్న షర్టిప్పేసి ఒక పిల్లాడు జగన్మోహన్ రెడ్డి ముందు వీరంగం చేయటం జరిగింది. అతను అభిమాని కావచ్చు, జనాలకి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న అభిమానం వల్ల ఆయన్ను చూడాలని ఎగబడచ్చు. కానీ నాయకుడికి, ప్రజాదరణ కలిగిన నేతకి, ఒక రాజకీయ నాయకుడికి భద్రత కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. అలా భద్రత కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్యులను ఏ విధంగా గుర్తిస్తుంది, సామాన్యులకు ఏం న్యాయం చేస్తుంది, సామాన్యులకు శాంతి భద్రతలు ఎలా కల్పిస్తుంది అని నేను ఈ వీడియో ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రికి, అత్యంత జనాదరణ కలిగిన ఒక నేతకు రక్షణ మీరు కల్పించలేకపోతే, ఆయన పర్యటనకు వస్తున్న జనాల్లో ఆయనకు రక్షణ కల్పించలేకపోగా ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఇదంతా ఒక కుతంత్రంగా ఎందుకు భావించకూడదు? జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ దిగినప్పటికీ అక్కడ జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదని సోషల్ మీడియాలోనే కాదు, ఆడ చూస్తున్న టీవీల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా జనాలు రోడ్ షో చేస్తూ ఉంటే ఆయన చుట్టూ కూడా పోలీసులు ఒక వలయంగా ఏర్పడాలి, Z+ భద్రత ఉండాలి. అది కూడా పూర్తిగా కనిపించట్లేదు. జనాదరణ ఎందుకు అత్యంత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తున్నారు? ఆయనకు భద్రత కల్పించాలా లేదా? అంత జనాభా వస్తుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు చూస్తూ ఊరుకుంది? ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదు? ఒక ప్రజాదరణ కలిగిన నేత రోడ్డుపైకి వస్తుంటే ఖచ్చితంగా ప్రజల నుండి ఆ నేతకు రక్షణ కల్పించాలి. జనాలను అడ్డుకోవడానికి ఎవరికి హక్కు లేదు. కాకపోతే ఒక వలయం ఏర్పాటు చేయాలి, ఒక రోప్ ఏర్పాటు చేయాలి. దారి పొడవునా కూడా రోప్ ఏర్పాటు చేస్తూ అతనికి రక్షణ కల్పించాలి. జనాలు పైన పడకుండా ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రోడ్లపైకి జనాలను వదిలేస్తున్నారు. పోలీసులు దరిదాపులకు రావట్లే. ఆయన వెళ్ళాల్సిన పర్యటన లేట్ అయిపోతూ ఉంది. ఎక్కడికక్కడ జనాల్ని పక్కకు తప్పుకుంటూ వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి సొంతంగా పెట్టుకున్న వాళ్ళ రక్షణ వ్యవస్థ వాళ్ళే జనాలను పక్కకు దోసుకుంటూ నిదానంగా ఏ ప్రమాదం జరగకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ప్రమాదాల నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? రాష్ట్ర పోలీసు వ్యవస్థకు లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వాలు చెప్పినట్లు అధికారులు మీరు నడుచుకోకూడదు. ప్రజా అభిమానం ఉన్న నేతకు Z+ భద్రత ఉన్నప్పటికీ మీరు ఎందుకు కల్పించట్లేదు? మీ అధికారాలను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు?
ఆలోచించాలి పోలీస్ అధికారులు. ప్రజలు జీతాలు ఇస్తున్నారు మీకు. ఏ నాయకుడు జోబు నుండి మీకు జీతాలు ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు సొంత ఆస్తులు మీకు జీతాలు ఇవ్వట్లేదు. నారా లోకేష్ బాబు సొంత ఆస్తుల నుండి జీతాలు ఇవ్వట్లేదు మీకు. పవన్ కళ్యాణ్ సొంత ఆస్తుల నుండి నయా పైసా కూడా మీకు జీతాలు ఇవ్వట్లేదు. ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే నుండి కానీ మీకు జీతాలు రావట్లే. ప్రజలు కట్టే పన్నుల నుండి మీకు జీతాలు అందుతున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నేతకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ప్రజాప్రతినిధి అంటే ప్రజలు ఎన్నుకున్న నేత, ప్రజల తరఫున సమస్యలను పరిష్కరించాల్సిన నేత ప్రభుత్వం దగ్గర నుండి. కాబట్టి అటువంటి నేతలకు, జనాకర్షణ ఉన్న జన నేతలకు ఖచ్చితంగా భద్రత కల్పించాలి. ఈడ జగన్మోహన్ రెడ్డి భద్రతపై పూర్తిగా అనుమానాలు కనబడుతున్నాయి. ఆయన పైకి జనాలు వదిలేసి వేడుకు చూస్తున్నట్లు, ఆయనకి ఏదైనా జరిగితే తప్పంతా జగన్మోహన్ రెడ్డిదే అన్నట్లు రాష్ట్ర పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దీనిపైన ఆలోచించాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. గవర్నర్ని గెలవాలి, కేంద్ర హోంమంత్రిని గెలవాలి, అవసరమైతే రాష్ట్రపతిని కూడా గెలవాలి, అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయాలి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఆయనకు వస్తున్న జనాదరణ, వీటన్నిటిపైన సాక్ష్యాలతో, వీడియోలతో ఖచ్చితంగా గవర్నర్ను, హోంమంత్రిని, సుప్రీంకోర్టును, రాష్ట్రపతిని ఆశ్రయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలిసి ఆయనకు విన్నవించుకోవాలి రాష్ట్ర ఎంపీలు.